అబ్బాయి అరౌండ్ 2022లో పుట్టాడు ఏప్రిల్. సో వీడు పుట్టినప్పుడు వీడి బర్త్ రేట్ వచ్చేసి 3.2 kilos ఉంది. అండ్ వీడి డెలివరీ కూడా చాలా హ్యాపీగా అయింది. సిజేరియన్ కూడా చాలా సక్సెస్ గా జరిగింది. అండ్ మదర్ అండ్ బేబీ రికవరీ కూడా చాలా బాగుంది. ఈ కంజెనిటల్ హార్ట్ డిసీజ్ గురించి ఎక్కువ అవగాహన లేకపోవడం వల్ల వీడి బర్త్ రేట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ 1.5 month దాకా చాలా బాగుంది. దాని తర్వాత గ్రాడ్యువల్ గా అది ఆగిపోయింది. సో వీడి వ్యాక్సిన్స్ ఎప్పుడైతే 10th week వ్యాక్సిన్ ఉందో వీడు వెయిట్ గెయిన్ అవ్వలేదు. మేము మా పీడియాట్రిషియన్ కి చూపించిన తర్వాత తను కూడా ఏంటంటే వెయిట్ గెయిన్ కి ఐరన్ సిరప్స్ అవి ఇవి ఇచ్చేసి ఇంకా రెగ్యులర్ గా వ్యాక్సిన్స్ వేసేసి మమ్మల్ని పంపించేశారు. ఇది మళ్ళీ ట్రిగర్ ఎప్పుడైందంటే 14th week వ్యాక్సిన్ లో మళ్ళీ వీడు సేమ్ వెయిట్ తోనే ఉన్నాడు. వీడికి మేము ఐరన్ సిరప్స్ వేసినా ఇంకా వేరే ఫీడ్ మంచి వేసినా గానీ ఎటువంటి వెయిట్ గెయిన్ అయితే లేదు. అప్పుడు మాకు ఇష్యూ కొంచెం గట్టిగా ట్రిగర్ అయ్యి చెప్పి మేము జ్యోతిప్రకాష్ సార్ ని కన్సల్ట్ చేయడం అయింది. అక్కడ మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే వీడికి సిహెచ్డి ఉంది అండ్ వీడికి 2 holes ఉన్నాయి హార్ట్ లో, ఒకటి పీడిఏ అండ్ ఒకటి ఏఎస్డి. సో ఆ టైంలో ఎలా అయిందంటే వీడి హాస్పిటలైజేషన్ స్టే కూడా ఆల్మోస్ట్ 1.5-2 months హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. చాలా క్రిటికల్ గా ఉంది. సో డాక్టర్ గారు దీన్ని చాలా కంపాషనేట్ గా ఎవాల్యుయేట్ చేసి ఏదైతే క్రిటికల్ గా ఇమ్మీడియట్లీ ఇంటర్వెన్ చేయాలో ఆ ఇంటర్వెన్షన్స్ చేసి ఫస్ట్ పీడిఏని సెట్ చేసి పీడిఏ డివైస్ క్లోజ్ చేసిన తర్వాత వీడిని డిశ్చార్జ్ చేసి అండ్ ఈవెన్చువల్లీ ఎవ్రీ మంత్, ఎవ్రీ 3 months, ఎవ్రీ 1-2 quarters కి వీడిని గ్రాడ్యువల్ గా రివ్యూ చేస్తూ మెడికేషన్స్ ఇస్తూ ఈ రోజు వీడు 4 years అయిన తర్వాత ఈ పర్టికులర్ వీక్ లో మేము వీడి ఏఎస్డి డివైస్ క్లోజర్ చేసాం. అండ్ మీరే చూస్తున్నారు ఎలా ఉన్నాడు. యాక్టివిటీస్, రికవరీస్ అన్ని చాలా బాగున్నాయి. అండ్ ఈవెన్చువల్లీ ఇలానే గ్రో అవ్వాలని చెప్పి మేము కూడా చూస్తున్నాం. फर्स्ट 40 days वेट गेन सब अच्छा था. उसके बाद वेट गेन जितना था उतना ही रह गया. मतलब उसमें ना बढ़ा था ना कम था, उतना ही था. 2 months के बाद वैक्सीनेशन जा रहे थे तो मतलब डॉक्टर वेट गेन है ना ऐसा ही है, बढ़ नहीं रहा है, तो आयरन का सिरप दिए. उसके बाद है ना 500 ग्राम बढ़ा. उसके बाद है ना फिर उसको इश्यूज आने लगे, ब्रीथिंग प्रॉब्लम, वो फीडिंग है ना बहुत कम ले रहा था और बहुत जल्दी थक जाता था. मतलब उसको सांस लेने में प्रॉब्लम होता था. डॉक्टर के पास गए, उसको मतलब चेक करके मरमर है बोल के है ना हार्ट में होल है, एक बार है ना एको करवा लो, मतलब ऐसा बोले डॉक्टर. पहली बार सुन के हमको ऐसा कोई केस हमारे घर में नहीं था, तो सुन के तो बहुत एकदम शौक लगा हम लोग को. तो जाना पड़ा एको करवाने के लिए. तो एको करने के बाद है ना 2 holes है ऐसा मालूम हुआ. तो एक डॉक्टर है वहाँ पे पीडियाट्रिक्स, उन्होंने है ना डॉक्टर ज्योतिप्रकाश सर के बारे में है ना बोला कि वहाँ रहते हैं, वो है ना हार्ट के ऐसे होल के केसेस है ना करते हैं, वहाँ पे जाओ. तो हम है ना इमीडिएटली है ना आगे, वहाँ रात में ही आ गए. सर ने विजयवाड़ा आने के लिए बोला. तो वहाँ पे सर ने मतलब इसको है ना कुछ नहीं देख रहा था, नहीं कुछ मतलब कि उसका कॉन्शियस लेवल है ना एकदम ये हो गया था ना, वो फीड कर रहा था ना, रो रहा था, कुछ नहीं कर रहा था, रिस्पॉन्स भी नहीं कर रहा था वो. तो डॉक्टर ने है ना MRI टेस्ट के लिए, ब्रेन टेस्ट मतलब उसको है ना भेजे. उसके बाद है ना एक टाइम ऐसा आया जब वो स्टेबल हुआ तो सर ने उसका मतलब पीडीए क्लोज करने के बाद थोड़ा, उसके बाद तो और पीडीए क्लोज करने के बाद और उसका इश्यू था कि वो वेट गेन नहीं हो रहा है. मतलब वेट गेन का थोड़ा प्रॉब्लम था, वेट गेन ही बहुत मुश्किल से हो रहा था. तो धीरे धीरे करके स्टेबल हो, स्टेबिलिटी आ गया. सर ने हमें जैसा बोला हमने कोशिश किया वैसा करने का. बहुत प्रॉब्लम्स के बाद है ना थोड़ा अभी ठीक है. सर ने अभी ASD भी क्लोज कर दिया. उसके बाद देखेंगे अब सर कैसा बोलते हैं ऐसा फॉलो करेंगे. सर का बहुत बहुत थैंक्स. ఆల్ హ్యూమన్స్ ఆర్ నాట్ సేమ్. అంటే ప్రతి మనిషి ఒక్కొక్క రీతిలో ఉంటారు. అలాగే ఆల్ ASDs ఆర్ నాట్ సేమ్. సో ASD అనేది మీ అందరికీ తెలుసు, గుండెలో పైన ఉండే గదుల మధ్యలో ఉండే ఒక డిఫెక్ట్, హోల్. సో కొంతమందిలో ASD అనేది ఇట్స్ ప్రాబ్లమాటిక్. కొంతమందికి బై బర్త్ వేరే అసోసియేషన్ ప్రాబ్లమ్స్, అంటే మనం లెఫ్ట్ సైడ్ హార్ట్ ఫంక్షన్ తక్కువ ఉన్నప్పుడు, లెఫ్ట్ సైడ్ బీపీ పెరిగినప్పుడు, రైట్ సైడ్ హార్ట్ అంటే మెయిన్గా పల్మరీ ఆర్టరీస్ కనెక్షన్ PAH అంటాం,
అంటే పల్మరీ హైపర్టెన్షన్. ఇలా ఉన్న వాళ్ళలో మనం ఏఎస్డిని క్లోజ్ చేయడం అనేది కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చైల్డ్ కేసు ఏంటి అంటే హీ ఈజ్ ఏ కార్డియోమయోపతి, నాన్ కాంపాక్షన్ ఎల్వి కార్డియోమయోపతి అంటాం. ఇలాంటి కండిషన్స్ లో ఒక 3-4 mm ఏఎస్డి అనేది చాలా వరకు వాళ్ళను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. బట్ ఈ బిడ్డకు ఆల్మోస్ట్ 21 mm ఏఎస్డి అనేది ఉంది. సో ఇది ఒక వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఈ కండిషన్స్ లో మనము ఏఎస్డి క్లోజ్ చేస్తే హార్ట్ ఫంక్షన్ అనేది ఇంకా ఇబ్బంది పెరిగే అవకాశం ఉంటుంది. అలాగని క్లోజ్ చేయకపోతే బికాస్ ఇట్స్ ఎ లార్జ్ డిఫెక్ట్ ప్రాబ్లం అనేది మళ్ళీ హార్ట్ ఫెయిల్యూర్ ఇవన్నీ జరిగేదానికి అవకాశం ఉంది. సో అందుకని ఈ కండిషన్ లో మనం ఏం చేసామనంటే ఇలాంటి చైల్డ్ ను ఫెనస్ట్రేటెడ్ డివైస్, అంటే డివైస్ అనేది అంటే మనం మెయిన్ గా ఏదైనా హోల్స్ ఉన్నప్పుడు వాటిని క్లోజ్ చేయడానికి వాడే బటన్, దీన్ని ఒక స్టెంట్ లాంటిదే కానీ బట్ ఇది క్లోజ్ చేసేది. దాన్ని క్లోజ్ చేసి ఆ క్లోజ్ మధ్యలో ఒక 3 mm మనము హోల్ ను క్రియేట్ చేసి పెట్టాం. సో దీనివల్ల ఏంటి అని అంటే మనం మేజర్ డిఫెక్ట్ ను క్లోజ్ చేసేసి ఆ హార్ట్ ఫంక్షన్ కు ఎంతవరకు అవసరమైన ఏఎస్డి ఉంటుందో అంతవరకు మాత్రమే మనం హోల్ ను క్రియేట్ చేసి వదిలేసాం. సో దీనివల్ల భవిష్యత్తులో కూడా ఆ హార్ట్ అనేది త్వరగా ఫెయిల్ అయ్యేదానికి అవకాశం లేకుండా ఉంటుంది. అలాగే ఏఎస్డి అనేది మెజారిటీ ఆఫ్ ద ఏఎస్డి అనేది క్లోజ్ అవుతుంది. ఇవి చాలా తరచుగా చూస్తుంటాం మేము పెద్దవాళ్ళలో, బట్ కానీ చిన్నపిల్లల్లో అనేది కొంచెం రేరెస్ట్ సిచ్యువేషన్స్. బట్ ఈ కండిషన్ చాలా చైల్డ్ చాలా ఫాస్ట్ గా రికవర్ అవడం, దాని తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఈ రోజు కూడా ఆల్మోస్ట్ 2 months జరిగింది అండ్ ఇప్పటికీ ఫాలో అప్ లో వస్తున్నారు అండ్ ఇటువంటి సిమ్టమ్స్ లేవు. సో మనం ఎక్కువ పెద్ద ఇది ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ మనం క్లోజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఏఎస్డి అనేది. బట్ ఆ టైంలో మనం చూసుకోవాల్సింది రైట్ వెంట్రుకల్ అంటే కుడివైపు ఫంక్షన్ ఎలా ఉంది, అలాగే లెఫ్ట్ వెంట్రుకల్ అంటే ఎడం వైపు ఫంక్షన్ ఎలా ఉంది, వాటి యొక్క బీపీ ఎలా ఉంది చెక్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు వాటిలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ ఫెనస్ట్రేటెడ్ డివైజెస్ మనకు బెస్ట్ సొల్యూషన్.